ప్లాస్టిక్ ట్యాంక్ ఇల్లులు. ఎండాకాలం మండిపోతూ ఉంటుంది. ఊరి చివరన చెత్త పడేసే స్థలంలో ఎవరో పడేసిన పాత ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు 3 పడుంటాయి. ఆ ప్లాస్టిక్ ట్యాంకులను ఒకవైపు కట్ చేసి వాటిని తమ ఇల్లుగా మార్చుకుని తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పౌరం ఎంతో దయనీయమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటారు. మధ్యాహ్నం ఎండవేడికి ఆ ప్లాస్టిక్ ట్యాంకులు లోపల ఓవెన్ లాగా కాలిపోతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం ఆ ఉక్కపోత భరించలేక ముగ్గురు తమ ప్లాస్టిక్ ఇళ్లలో నుండి బయటకొచ్చి ఒక చిన్న చెట్టు నీడలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక చెమటలు తుడుచుకుంటూ ఏడుస్తూ, అబ్బా దేవుడా, ఈ బ్రతికేంటి మాకు? ఈ ప్లాస్టిక్ ట్యాంకు లోపల కూర్చుంటే నా ఒళ్ళు కాలిపోయి పొప్పలెక్కుతున్నాయి. ఒకప్పుడు మనకంటూ ఒక అందమైన ఇల్లుండేది, చల్లటి గాలొచ్చేది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఉడుకుతూ చస్తూ బ్రతుకుతున్నాము. చోటు చిలుక ఆయాసపడుతూ, అవును తుని, పగలు ఎండకి ప్లాస్టిక్ కాలిపోయి లోపల మంటలొస్తున్నాయి. రాత్రైతే చలికి ఆ ప్లాస్టిక్ మంచు కట్టలా మారిపోయి మనం వణికిపోవాల్సి వస్తుంది. ఈ దరిద్రపు జీవితం మనం ఎందుకు బ్రతుకుతున్నామో నాకైతే అర్థం కావట్లేదు. మన కర్మకాలి ఈ డ్రమ్ములే మనకు రాజభవనాలైపోయాయి. లూసి పౌరం కన్నీళ్లతో, నాకెందుకో నా కొడుకుని తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది తుని. వాడు సిటీలో కాలేజీలో చదువుకుంటున్నాడు. వాడికి మనం ఇలా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో బ్రతుకుతున్నామని తెలియదు. వాడి కోసం మన కష్టాలన్నీ దాచిపెడుతున్నాం. వాడికి కాలేజీ సెలవులొస్తే మన ఇంటికొస్తాడు కదా, అప్పుడు ఈ ప్లాస్టిక్ ట్యాంకులు చూసి వాడెంత కుమిలిపోతాడానని తలుచుకుంటేనే నాకు ప్రాణం పోయేలా ఉంది. నా కూతురు పొచ్చి, చోటు కొడుకు పన్ను కూడా సిటీలోనే కాలేజీలో ఉన్నారు. వాళ్లకు కూడా ఈ విషయం తెలియదు లూసి. మన ఊరి పెద్ద చిచ్చుకాకి మనల్ని ఎంత దారుణంగా మోసం చేసిందో తలుచుకుంటే నాకు కడుపు మండిపోతుంది. మన జీవితాలను సర్వనాశనం చేసింది ఆ రాక్షసి. అవును, మన ఇళ్లను కూలగొట్టించి మనల్ని రోడ్డున పడేసింది. ఈ ప్లాస్టిక్ ట్యాంకులే మనకు దిక్కయ్యేలా చేసింది. ఈ అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో, మనకు ఎవరు న్యాయం చేస్తారో తెలియక ఈ చెత్త కుప్పలు పడి ఏడుస్తున్నాం. మన బ్రతుకులు ఇంతేనేమో. వాళ్ళలా ఏడుస్తూ మాట్లాడుకుంటున్న సమయంలో ఊరిలోకి 2 ప్రభుత్వ అధికారులొస్తారు. వాళ్ళెవరో కాదు, జిల్లా కలెక్టర్ మాహిగ్రద్ద మరియు ఆమె అసిస్టెంట్ కుహుబాతు. ప్రభుత్వ నిధులతో ఊరిలో పేదవాళ్ల కోసం కట్టిన అపార్ట్మెంట్లు పేదలకు సరిగ్గా అందాయా లేదా అని తనిఖీ చేయడానికని వాళ్ళు ఊరంతా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఊరి చివర చెత్త కుప్ప దగ్గరికి వస్తారు. కుహుబాతు చుట్టూ చూస్తూ, మేడం మహిగారు, ఈ ఊరిలో గవర్నమెంట్ పేదవాళ్ల కోసం చాలా పెద్ద అపార్ట్మెంట్ కట్టించింది కదా. చూడ్డానికి ఆ అపార్ట్మెంట్ చాలా బాగుంది. అందరూ అందులో హాయిగా ఉంటున్నట్టున్నారు. ఈ ఊరిలో ఇక ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరూ లేనట్టే కదా మేడం? మహిగ్రద్ద సీరియస్ గా చూస్తూ, పైకంతా బాగానే కనిపిస్తుంది కుహు, కాని ఆ ఊరి పెద్ద చిచ్చుకాకి రికార్డులన్నీ నాకెందుకో అనుమానంగా ఉన్నాయి. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చామని కాగితాల్లో చూపించింది కానీ అసలు అర్హులైన వాళ్ళకి ఇచ్చిందో లేదో మనం స్వయంగా తెలుసుకోవాలి. హఠాత్తుగా దూరంగా ఉన్న ప్లాస్టిక్ ట్యాంకులను చూసి ఆగిపోయి, ఆగు కుహు, అటు చూడు, ఆ చెత్త కుప్ప దగ్గర ఉన్నవి ఏమిటి? పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు అడ్డంగా కట్ చేసున్నాయి. అందులో నుండి ఎవరు బయటకొస్తున్నారు? కుహుబాతు ఆశ్చర్యంగా, అమ్మ బాబోయ్ మేడం, ఆ ట్యాంకుల లోపల పక్షులు ఉంటున్నాయి మేడం. ఆ ట్యాంకులకి బట్టలు కట్టి వాటిని గుడిసెలలాగా వాడుకుంటున్నారు. ఎండలో ఆ ప్లాస్టిక్ లోపల వాళ్ళు ఎలా ఉంటున్నారో పదండి వెళ్ళి చూద్దాం. మహిగ్రద్ద, కుహుబాతు వేగంగా నడుచుకుంటూ తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పౌరం దగ్గరికి వస్తారు. అధికారులను చూడగానే తుని వాళ్ళు భయంతో లేచి నిలబడతారు. మహిగ్రద్ద జాలిగా వాళ్ళని చూస్తూ, నమస్కారమమ్మా, మీరు భయపడకండి. మేము ప్రభుత్వ అధికారులం, ఇన్స్పెక్షన్ కోసం వచ్చాం. కానీ ఏంటిది, మీరు ఈ చెత్త కుప్పలో ఈ ప్లాస్టిక్ ట్యాంకులలో ఎందుకుంటున్నారు? మీకు ఊళ్ళో ఇల్లు లేదా? తుని పిచ్చుక చేతులు జోడించి పోరున ఏడుస్తూ, ఇల్లు లేదా అని అడుగుతున్నారా మేడం? ఒకప్పుడు మా అందరికి చాలా అందమైన ఇల్లుండేవి తల్లి, హాయిగా బ్రతికేవాళ్ళం. కాని ఒక మోసగత్తె మాయ మాటలు నమ్మి మేమే మా చేతులతో మా ఇళ్లను కూలగొట్టుకున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ములే మాకు శరణమయ్యాయి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు ఆఫీసర్ గారు. కుహుబాతు షాక్ అయ్యి, ఏమిటి, మీ ఇళ్లను మీరే కూలగొట్టుకున్నారా? ఎందుకు అలా చేశారు? మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? జరిగింది ఏమిటో మాకు వివరంగా చెప్పండి. మేము మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఏడవకండి, ఏడవకుండా చెప్పండి. చోటు చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ,
చెబుతాం ఆఫీసర్ గారు. కొద్ది నెలల క్రితం మా ఊరికి గవర్నమెంట్ తరపున పేదవాళ్ళకి అపార్ట్మెంట్లు కట్టించే స్కీమ్ ఒకటి వచ్చింది. అప్పుడు ఈ ఊరి పెద్ద చిచ్చుకాకి మా ముగ్గురి దగ్గరికి వచ్చింది. ఆ రాక్షసి మమ్మల్ని ఎలా మోసం చేసిందో మీకు పూసకొచ్చినట్లు చెబుతాను వినండి. చిచ్చుకాకి కపటమైన నవ్వుతో, టోనీ, చోట లోసే, మీకు ఒక పెద్ద శుభవార్త తల్లి. మీ పేదరికం పోయే రోజు వచ్చేసింది. మన ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పెద్ద అపార్ట్మెంట్లు కట్టిస్తోంది తెలుసా? అవునా చిచ్చు, చాలా సంతోషం. కానీ నాకెందుకు చెబుతున్నావు? మాకెలాగో చిన్న చిన్న ఇల్లున్నాయి కదా. అరే, మీరు చాలా అమాయకులు. మీ ఇళ్ళు చాలా పాతవైపోయాయి కదా. మీరుంటున్న ఈ స్థలాలను మీరు గవర్నమెంట్ కి ఇచ్చేస్తే ఈ స్థలంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కడతారు. మీరు స్థలం ఇచ్చినందుకు మీ ఒక్కొక్కరికి ఆ అపార్ట్మెంట్ లో ఏకంగా 2 ఫ్లాట్లు ఇస్తారు. లూసీ పౌరం ఆశ్చర్యంగా, 2 ఇల్లా? ఒక్కొక్కరికి 2 ఇల్లు ఎందుకు ఇస్తారు చిచ్చు? ఎందుకంటే మీరు చాలా పేదవాళ్ళు కదా. ఒక ఇంట్లో మీరు హాయిగా రాజుల్లాగా ఏసీలు పెట్టుకుని బ్రతకొచ్చు. ఇంకో ఇంటిని అద్దెకిస్తే నెల నెల మీకు అద్దె డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీ పిల్లలను సిటీ కాలేజీల్లో పెద్ద చదువులు చదివించుకోవచ్చు. మీరు కోటీశ్వరులు అయిపోతారు. ఏమంటారు? చోటు చిలుక ఆశగా, వావ్, నిజంగానే మాకు 2 ప్లాట్లు వస్తాయా? అయితే మా పిల్లల భవిష్యత్తు సెట్ అయిపోయినట్లే. మేము ఒప్పుకుంటున్నాం చిచ్చు. అయితే ఇంకా లేట్ ఎందుకో? ఇదిగో ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. మీ పాతలను మీరే కూలగొట్టేసి ఆ స్థలం పత్రాలు నాకు ఇచ్చేయండి. నేను దగ్గరుండి అపార్ట్మెంట్ కట్టించి మీ చేతికి 2 ఇళ్ల తాళాలు ఇస్తాను. నన్ను నమ్మండి. లూసీ పౌరం బోరున ఏడుస్తూ, ఆ చిచ్చు మాయ మాటలు నమ్మాం ఆఫీసర్ గారు. 2 ఇళ్ళు వస్తాయన్న అత్యాశతో మా ఇళ్లను మేమే కూలగొట్టుకున్నాం. ఆ స్థలం పత్రాలు దాని చేతిలో పెట్టాం. అది మా స్థలంలో పెద్ద అపార్ట్మెంట్ కట్టించింది. ఇల్లు పూర్తయ్యాక మేము మా ఫ్లాట్ల తాళాలు అడగడానికని చిచ్చు దగ్గరికి వెళ్ళాం. అప్పుడేమైంది? ఆ కాకి మీకు ఫ్లాట్లు ఇవ్వలేదా? ఇవ్వలేదు తల్లి. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూడలేదు. మేం వెళ్ళి, చిచ్చు, అపార్ట్మెంట్ రెడీ అయింది కదా, మా 2 ఇళ్ల తాళాలు మాకివ్వు అని అడిగాం. దానికి ఆ చిచ్చుకాకి ఏమందో తెలుసా? చిచ్చుకాకి క్రూరంగా నవ్వుతూ, ఏంటి 2 ఇళ్ళ? మీకు ఇల్లు ఎందుకు ఇవ్వాలి నేను? అదేంటి చిచ్చు అలా అంటావు? మేము మా స్థలాలు ఇచ్చాం కదా, అందులోనే కదా ఈ అపార్ట్మెంట్ కట్టింది. మాకు ఇల్లు ఇస్తానని మాట ఇచ్చావు కదా. స్థలాలా? మీ స్థలాలా? ఓసై దద్దమ్మల్లారా, మీరు నాకిచ్చిన పత్రాలు అసలు మీ పేరు మీద లేనే లేవు. అవి ఎప్పుడు మీ తాత ముత్తాతల పేరు మీద ఉన్న పత్రాలు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈ స్థలం మీది కాదు, అది గవర్నమెంట్దే. మీరు అనవసరంగా నా దగ్గరకు వచ్చి ఇల్లు అడిగితే పోలీసులకు పట్టిస్తాను. నా అపార్ట్మెంట్ లో మీకు ఒక్క ఇటుక కూడా దొరకదు. ఇక్కడ నుండి మెడపట్టి బయటికి గంటకు ముందు పారిపోండి. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, అలా మమ్మల్ని దారుణంగా మోసం చేసి మా స్థలాలను నొక్కేసి అందులో కట్టిన అపార్ట్మెంట్ ప్లాట్లను వేరే వాళ్ళకి లక్షలకు అమ్ముకుంది ఆఫీసర్ గారు. మాకు కనీసం తలదాచుకోవడానికి ఒక్క ఫ్లాట్ కూడా ఇవ్వలేదు. అన్యాయం జరిగిందని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోడ్డున పడ్డాం. ఎండకు కాలిపోతూ ఎక్కడికి వెళ్లాలో తెలియక చెత్త కుప్పల్లో ఉన్న ఈ ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులను తెచ్చుకొని వాటిని ఇల్లుగా చేసుకుని బ్రతుకుతున్నాం. ఇదే మా కన్నీటి కథ తల్లి. టోనీ, చోటు, లూసీ చెప్పిన కథ విని కలెక్టర్ మాహిగ్రద్దకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో చిచ్చుకాకి చేసిన ఘోరమైన మోసానికి ఆమెకు ఎక్కడా లేని కోపం వస్తుంది. పళ్ళు పటపటా కొరుకుతూ పిడికిని బిగిస్తుంది. మాహిగ్రద్ద తీవ్రమైన కోపంతో, ఎంత ధైర్యమా చిచ్చుకాకి? ప్రభుత్వ నిధులతో పేదవాళ్ల కోసం కట్టిన అపార్ట్మెంట్లను తన సొంత ఆస్తిగా మార్చుకుని అమాయకులైన మిమ్మల్ని రోడ్డున పడేస్తుందా? పేదవాళ్ల స్థలాలను లాక్కొని మిమ్మల్ని ఈ ప్లాస్టిక్ ట్యాంకుల్లో కుక్కలు కట్టి హీనంగా బ్రతికేలా చేస్తుందా? దాన్ని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. అక్కు, వెంటనే మన పోలీస్ ఇన్స్పెక్టర్ మున్నా గ్రంథికి కాల్ చెయ్యి. జీప్ తీసుకుని వెంటనే చిచ్చుకాకి ఇంటి దగ్గరికి రమ్మని చెప్పు. ఈ రోజు ఆ చిచ్చు సంగతి నేను తేలుస్తాను. ఎస్ మేడం, ఇప్పుడే మున్నాగ్రద్ద సార్కి కాల్ చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి తొని గారు. ఈ రోజు మీకు న్యాయం జరిగి తీరుతుంది. పదండి, అందరం చిచ్చుకాకి ఇంటికి వెళ్దాం. మహిగ్రద్ద కుహుబాదు తుని, చోటు, లూసీలను తీసుకుని ఆవేశంగా చిచ్చుకాకి ఇంటికి వెళ్తాడు. చిచ్చుకాకి ఊరి మధ్యలో తాము కట్టించిన అపార్ట్మెంట్ ముందు ఒక కుర్చీ వేసుకుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని అద్దెకు వచ్చే వాళ్లతో బేరాలాడుతూ కూర్చొనుంటుంది. మహిగ్రద్ద ఆవేశంగా చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. మహిగ్రద్ద గట్టిగా అరుస్తూ, ఏయ్ చిచ్చుకాకి, లేచి నిలబడు. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి ఎగాదిగా చూస్తూ,
ఆ, ఎవరు మీరు? ఎంత గట్టిగా అరుస్తున్నారు? నా అపార్ట్మెంట్ ముందుకొచ్చి గోల చేస్తే బాగుండదో చెబుతున్నాను. ఆయన మీ వెనకాల ప్లాస్టిక్ డ్రమ్ముల్లో బ్రతికే పిచ్చగాళ్ళు తుని చోటు వచ్చారేమిటి? వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ లేదు. మహిగ్రద్ద కోపంతో రగిలిపోతూ, బిచ్చగాళ్ళ, వాళ్ళ స్థలాన్ని లాక్కొని వాళ్ళని రోడ్డున పడేసి వాళ్ళని బిచ్చగాళ్ళు అంటావా? నేను జిల్లా కలెక్టర్ మహిగ్రద్దను. ఈ అపార్ట్మెంట్లు పేదవాళ్ల కోసం ప్రభుత్వం కట్టించినవి. ఇవి నీ సొంత ఆస్తిలా ఎలా అమ్ముకుంటున్నావు? వీళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పు. చిచ్చుకాకి భయపడినా పైకి గంభీరంగా నటిస్తూ, ఆహా, ఓహో, కలెక్టర్ గారా, నమస్కారం మేడం. మీరు అనవసరంగా వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఈ అపార్ట్మెంట్ కట్టిన స్థలం వాళ్ళది కాదు మేడం. వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేవు, అందుకే వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం అంతా కరెక్ట్ గానే చేశాను నేను. కావాలంటే మీరు రికార్డులు చెక్ చేసుకోండి, నాకెలాంటి భయమూ లేదు. అప్పుడే పోలీస్ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ మున్నాగ్రద్ద తన పోలీసులతో అక్కడికి చేరుకుంటాడు. మున్నాగ్రద్ద చేతిలో ఒక పెద్ద ఫైల్ ఉంటుంది. అతను నేరుగా వచ్చి మహిగ్రద్దకు సెల్యూట్ చేసి చిచ్చుకాకి వైపు కోపంగా చూస్తాడు. కలెక్టర్ మేడం, ఈ చిచ్చుకాకి పెద్ద ఫ్రాడ్ మేడం. మీరు చెప్పగానే నేను రికార్డులని ఎంక్వైరీ చేశాను. ఈమె తుని చోటు లూసీల దగ్గర తీసుకున్న ఒరిజినల్ పత్రాలను మాయం చేసి దొంగ పత్రాలను సృష్టించింది. ప్రభుత్వ అధికారులకు లంచమిచ్చి ఈ అపార్ట్మెంట్ మొత్తం తన పేరు మీద ఉండేలా రికార్డులు మార్చేసింది. ఈమె చేసిన దారుణమైన మోసానికి అన్ని ఆధారాలు నా చేతిలో ఉన్న ఈ ఫైల్లో పక్కాగా ఉన్నాయి మేడం. చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పనైపోతుంది. ఇక చిచ్చుకాకి వణుకుతూ, ఆఫీసర్ గారు, అది తప్పు సారు. నేను అలాంటిది ఏం చేయలేదు సారు. దయచేసి నన్ను నమ్మండి. ఆగు చిచ్చు, నీ నాటకాలు ఇక సాగవు. పేదవాళ్ళ నోటి గడకూడు లాగేసుకుని వాళ్ళని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఉడకబెడుతున్నావా రాక్షసి? మున్నా, ఈమెను వెంటనే అరెస్ట్ చేయండి. దొంగ పత్రాలు సృష్టించినందుకు, పేదలను మోసం చేసినందుకు కఠినమైన సెక్షన్ల కింద కేసు బుక్ చేసి జైల్లో వేయండి. ఈమె జీవితాంతం ఆ ఊచల లెక్క పెడుతూనే ఉండాలి. ఎస్ మేడం, ఎస్ కానిస్టేబుల్స్. ఈ కాకికి బేడీలు వేసి జీప్లో ఎక్కించండి. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ తుని కాళ్ళ మీద పడుతూ, అయ్యతోనే చోట నన్ను క్షమించండి. అపార్ట్మెంట్ మొత్తం నాకే సొంతం అవ్వాలన్న ఆశతో నేను కళ్ళు మూసుకుపోయి మీ పత్రాలను మార్చేశాను. నాకు జైలు శిక్ష పడకుండా చూడండి. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. లోసే, నన్ను రక్షించావు. తుని పిచ్చుక కన్నీళ్లతో కోపంగా, మమ్మల్ని క్షమించమని అడగడానికి నీకు సిగ్గులేదా చిచ్చు? ఎండకు కాలిపోతూ ప్లాస్టిక్ ట్యాంకుల్లో ఉక్కిరి బిక్కిరవుతూ మేమెన్ని రాత్రులు నరకం అనుభవించామో నీకు తెలుసా? మా పిల్లలకి ఈ విషయం తెలిస్తే ఎంత కుమిలిపోతారోనని మేము పడ్డ ఆవేదన నీకు తెలుసా? నీకు శిక్ష పడాల్సిందే. నడవే మోసగొత్తే, నీ ఏడుపులు పోలీస్ స్టేషన్లో వింటాం పదా. పోలీసులు చిచ్చుకాకిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకుని వెళ్లిపోతారు. మహిగ్రద్ద చిరునవ్వుతో తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పౌరం దగ్గరికి వస్తుంది. ఆమె చేతిలో 3 ప్లాట్ల తాళాలు ఉంటాయి. తుని గారు, చోటు, లూసీ, మీరు పడ్డ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయాయి. మీ స్థలాల్లో మీకు దక్కాల్సిన ఇల్లు ఇవిగో. ఈ అపార్ట్మెంట్ లో మీకు ఒక్కొక్కరికి 2 ప్లాట్ల తాళాలు ఇస్తున్నాను. మీరు అనుకున్నట్లే ఒక ఇంట్లో మీరు హాయిగా ఉండండి. ఇంకో ఇంటిని అద్దెకిచ్చి మీ పిల్లల్ని సిటీలో గొప్పగా చదివించుకోండి. ఇకపై ఆ ప్లాస్టిక్ ట్యాంకుల వైపు మీరు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. తుని పిచ్చుక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని మహిగ్రద్ద చేతులు పట్టుకుని, దేవుడ్లా వచ్చి మమ్మల్ని కాపాడారు కలెక్టరమ్మ. మీరే లేకపోతే మా జీవితాంతం ఆ ప్లాస్టిక్ డ్రమ్ముల్లోనే కొల్లి చచ్చిపోయేవాళ్ళం. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు మాటలు రావడం లేదు. అవునమ్మా, మా పిల్లలు సిటీ నుండి వచ్చేసరికి వాళ్ళకి మా ప్లాస్టిక్ ఇల్లు చూపించాల్సిన కర్మ తప్పింది. ఇప్పుడు వాళ్ళని సగర్వంగా ఈ పెద్ద అపార్ట్మెంట్ లోకి తీసుకుని వెళ్తాం. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మాకు న్యాయం చేసిన మీకు మున్నాసారికి జీవితాంతం రుణపడి ఉంటామమ్మా. సంతోషంగా ఉండండి. మీరు ఆ ప్లాస్టిక్ ఇళ్లలో పడ్డ కష్టానికి ఇక జీవితాంతం ఈ ఇళ్లలో సుఖంగా బ్రతుకుతారు. వెళ్ళండి, మీ కొత్త ఇళ్లలో అడుగు పెట్టండి. తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పౌరం ఎంతో ఆనందంగా ఆ పెద్ద అపార్ట్మెంట్ లోకి అడుగు పెడతారు. తమకు న్యాయం జరిగినందుకు, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు దొరికినందుకు ఆనంద బాష్పాలు రాలుస్తారు. ఆ ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఇళ్లను వదిలేసి తమ కొత్త ఇళ్లలో సుఖంగా, ప్రశాంతంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అవినీతి, మోసం ఎప్పటికైనా పతనమవుతాయని, ధర్మం, న్యాయం ఎప్పుడూ గెలుస్తాయని ఊరి పక్షులందరికీ అర్థమవుతుంది. వర్షంలో పడవ ఇల్లు. గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల పక్షులు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోయి తినడానికి తిండి లేక
పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెట్ల మీద గడిపారు. ఆ భయంకరమైన రోజులు ఇంకా ఎవరికీ కళ్ళ ముందు నుండి మెదల్లేదు. ఈసారి కూడా వర్షాకాలం దగ్గర పడుతూ ఉండడంతో అందరిలో ఒకటే టెన్షన్. కాని మన చిచ్చుకాకి బుర్రలో మాత్రం ఈ కష్టాన్ని ఒక గొప్ప వ్యాపారంగా మార్చుకునే ఆలోచన మెరిసింది. ఒకరోజు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద కూర్చొని రాబోయే వర్షాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ వర్షాకాలం వస్తుందంటేనే నాకు భయం వేస్తుంది చోటు. గత సంవత్సరం మనం పడ్డ కష్టాలన్నీ అన్నీ ఇన్ని కావు. ఇళ్ళన్నీ మునిగిపోయాయి. పిల్లలకి పెట్టడానికి ఒక్క గింజ కూడా దొరకలేదు. ఈసారి కూడా వర్షాలు అలాగే వస్తే మన పరిస్థితి ఏంటో. అవును తుని, నా షాప్లోని సరుకులన్నీ తడిసిపోయి లక్షల్లో నష్టం వచ్చింది. ఈసారి మళ్ళీ వరదలు వస్తాయని ఆ వాతావరణం పక్షులు చెబుతున్నాయి. మనం ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలో అర్థం కావట్లేదు. నిజమే, మన గ్రామం చెరువు పక్కనే ఉండడం వల్ల వర్షం వస్తే వెంటనే మునిగిపోతుంది. కానీ ఈసారి మనం ముందుగానే ఏదో ఒక జాగ్రత్త పడాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ మాటలు వింటూ అటుగా వచ్చిన చిచ్చుకాకి ఒక స్టైలిష్ నడకతో వాళ్ళ దగ్గరకొస్తుంది. తన ముఖంలో ఏదో తెలియని గర్వం కనిపిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి నవ్వుతూ, హలో అందరికీ, మీ కష్టాలు భయాలు అన్నీ నేను విన్నాను. ఈ వర్షాకాలం మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరిని కాపాడటానికి ఈ చిచ్చుకాకి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్తో వచ్చింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ప్లానా? ఏంటి చిచ్చు, మళ్ళీ ఏదైనా వంకర బుద్ధితో ఆలోచిస్తున్నావా ఏంటి? నీ ప్లాన్స్తో మాకెప్పుడు నష్టమే కానీ లాభం ఉండదు. గతంలో నీ కరెంట్ బిల్ ఐడియాలు మాకు గుర్తున్నాయిలే. అలా అనకతోని, నా ఈ ప్లాన్ వింటే మీరందరూ ఆశ్చర్యపోయి నా కాళ్ళ మీద పడతారు. ఈసారి వర్షాలకు మీ ఇల్లు మునిగిపోయినా సరే నేను కట్టిన వర్షంలో పడవిల్లు మిమ్మల్ని రక్షిస్తుంది. పడవిల్లా అంటే ఏంటి చిచ్చు? చిచ్చుకాకి గర్వంగా, వినండి, నేను నాకున్న ఆస్తులు పొలాలు అన్నీ అమ్మేసి సిటీకి వెళ్ళి ఒక అతి పెద్ద పడవను కొనుక్కొని వచ్చాను. అది మామూలు పడవ కాదు, ఒక 5 స్టార్ హోటల్ లాంటి పడవ. అందులో ఏకంగా 10 బెడ్రూమ్లు, పెద్ద హాలు, కిచెను, స్నానాల గదులు అన్నీ ఉన్నాయి. ఆ పడవని మన చెరువులో దించాను. ఈ వర్షాకాలం అయిపోయేదాకా మనం అందరం ఆ పడవలోనే ఉంటే వరదలు వచ్చినా మనం సేఫ్గా ఉంటాం కదా. మహిగ్రద్ద ఆశ్చర్యంగా, వావ్ చిచ్చు, ఈ ఐడియా నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. పడవలో ఇల్లు అనగానే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. వర్షం వస్తే పడవ పైకి తేలుతుంది కాబట్టి మునిగిపోయే ఛాన్సే లేదు. అవును చిచ్చు, నీ బుర్ర భలే పని చేస్తుంది. మరి మేమందరం ఆ పడవలోకి రావాలంటే ఏం చేయాలి? చిచ్చుకాకి నవ్వుతూ, అంతా ఫ్రీగా రావడం కుదరదు కదా తుని. అందులో మీకు అన్ని సౌకర్యాలు, వంట వాళ్ళతో ఫుడ్ అన్నీ నేనే ఇస్తున్నాను కదా. కాబట్టి ఒక్కొక్కరికి నెల రోజుల పాటు ఆ పడవలో ఉండడానికి 15,000 రూపాయలు అవుతుంది. ఇది కేవలం మన ఊరి వాళ్ళకి మాత్రమే స్పెషల్ ఆఫర్. సిటీ వాళ్ళైతే రోజుకు 10,000 అడుగుతారు. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి 15,000? అమ్మ బాబాయ్, అంత డబ్బా? ఒక నెల రోజుల కోసం 15,000 కట్టాలా? మా కిరాణా షాపు లోపం మొత్తం నీకే ఇచ్చేయమంటావా ఏంటి చిచ్చు? చిచ్చుకాకి కళ్ళెర చేస్తూ, చోట ప్రాణం కంటే 15,000 ఎక్కువ ఏంటి? రేపు వరదలు వస్తే మీ ఇల్లు, అందులో ఉన్న సామాన్లన్నీ మునిగిపోయి అంతకంటే ఎక్కువ నష్టం వస్తుంది కదా. అప్పుడు ఈ 15,000 ఒక లెక్క. బాగా ఆలోచించుకోండి. మహిగ్రద్ద విసుక్కుంటూ, రేపొస్తుందో రాదో తెలియని వరదల కోసం 15,000 కట్టడం పిచ్చితనం చిచ్చు. ఏదైనా వస్తే అప్పుడే చూసుకుంటాంలే. నీ పడవ నీ దగ్గరే ఉంచుకో, మేమేమి రాము. పదతోని మన ఇళ్లలో మనం జాగ్రత్తగా ఉందాం. అందరూ ఆ రేటు విని చిచ్చుకాకి పడవలోకి రామని చెప్పి వెళ్ళిపోతారు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి ఇద్దరు మాత్రమే మిగులుతారు. చిన్నుకాకి కాస్త బాధగా ఉంటాడు. చిన్నుకాకి బాధగా, అమ్మో చూసావో, ఎవరూ రాలేదు. మన ఆస్తులన్నీ అమ్మేసి ఇంత పెద్ద పడవ కొన్నాం. ఇప్పుడు ఎవరూ రాకపోతే మనం రోడ్డున పడతాం కదమ్మా. మనం రేటు కొంచెం తగ్గిస్తే బాగుండేది కదా. చిచ్చుకాకి ధీమాగా, నువ్వు కంగారు పడకరా చిన్నగా. ఈ ఊరి జనాలు ప్రాణం మీదకి వస్తే గానీ డబ్బులు బయటకు తీయరు. చూస్తూ ఉండ, మరో 2 రోజుల్లో ఆ వానదేవుడే వాళ్ళని పరిగెత్తించుకుంటూ మన పడవ దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడు వీళ్ళే 15 కాదు 20,000 ఇచ్చైనా నా పడవలో ఎక్కుతారు. చిచ్చుకాకి అన్నట్లే సరిగ్గా 2 రోజుల తర్వాత వాతావరణం మారిపోతుంది. ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్ముకుని భయంకరమైన గాలులు వీయడం మొదలవుతాయి. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లులు పడినట్టు కుండపోత వర్షం మొదలవుతుంది. ఆ వర్షం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 3 రోజులు
ఏకధాటిగా కురుస్తుంది. దానితో ఊరి చెరువు నిండిపోయి నీళ్లు ఉప్పొంగి పక్షుల ఇళ్లలోకి రావడం మొదలవుతాయి. తుని పిచ్చుక కంగారుగా ఏడుస్తూ, అయ్యో దేవుడా, ఏంటి వర్షం ఆగట్లేదు, మన ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి బుజ్జి, తొందరగా పైకెక్కు తల్లి. అమ్మా, నాకు భయమేస్తుందమ్మా, మన వస్తువులన్నీ నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాయి, మనం ఇప్పుడు ఏం చేయాలమ్మా, చలికి వణుకొస్తుంది. చోటు చిలుక తన ఇంటి పైకప్పు మీదకి నిలబడి, ఎవరైనా రక్షించండి, నా కిరాణా షాపులోని బియ్యం సరుకులన్నీ నీళ్ల పాలైపోయాయి, పన్ను జాగ్రత్తగా పట్టుకోరా, కింద పడితే ప్రాణాలు పోతాయి. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, నాకు ఈ నీళ్ళ చూస్తుంటే చాలా భయంగా ఉంది, మనం చచ్చిపోతామా అమ్మా. అలా పక్షులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ తమ ఇళ్ల పైకప్పుల మీద, పెద్ద చెట్ల కొమ్మల మీద వణుకుతో నిలబడి ఉంటారు. వర్షం తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుకకు ఒక ఆలోచన వస్తుంది. అమ్మా, చిచ్చు అత్త పెద్ద పడవ తెచ్చింది కదా, అది నీళ్ళలో తేలుతూ ఉంటుంది, మనం అందరం అక్కడికి వెళ్దాం అమ్మా, అక్కడైతే మనం మునిగిపోయి బ్రతికిపోతాము. తుని పిచ్చుక కళ్ళల్లో ఆశతో, అవును పుచ్చి, నువ్వు చెప్పింది నిజమే, ప్రాణాలు పోతే ఈ డబ్బులు ఎవడు తీసుకుపోతాడు, పదండి అందరం కలిసి చిచ్చుకాకి పడవ దగ్గరికి వెళ్దాం. చోటు మహిగారు, పదండి చిచ్చు దగ్గరికి వెళ్దాం. అందరూ కలిసి ఎలాగోలా నీళ్ళల్లో ఈదుకుంటూ ఎగురుకుంటూ ఊరి చెరువు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ చిచ్చుకాకి తెచ్చిన అతిపెద్ద పడవ రాజభవనంలా నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. పడవ చుట్టూ లైట్లు వెలుగుతూ ఉంటాయి. లోపల చిచ్చుకాకి చిన్నుకాకి హాయిగా కాలు మీద కాలేసుకుని వేడి వేడి సూప్ తాగుతూ ఉంటారు. బయట వణుకుతున్న పక్షులను చూసి చిచ్చుకాకి చిరునవ్వు నవ్వుతుంది. తుని పిచ్చుక వణుకుతూ గట్టిగా అరుస్తూ, చిచ్చు, ఓ చిచ్చు, మమ్మల్ని కాపాడవే, మా ఇళ్ళన్నీ మునిగిపోయాయి, పిల్లలు చలికి చనిపోయేలా ఉన్నారు, తలుపు తీయవే. చిచ్చుకాకి తలుపు తీసి స్టైల్గా నిలబడి, ఏంటి కొని 2 రోజుల క్రితం నా పడవ మీకెందుకు పనికిరాదో అన్నారు కదా, 15,000 ఎక్కువ అన్నారు, ఇప్పుడేంటి అందరూ నా గుమ్మం దగ్గరకు వచ్చారు. చిచ్చు, మమ్మల్ని క్షమించు, నీ మాట వినక మేము చాలా నష్టపోయాం, మా దగ్గర ఉన్నవి ఇవిగో 15,000, మమ్మల్ని లోపలికి రానివ్వు, ప్రాణభిక్ష పెట్టు. అవును చిచ్చు, ఇదిగో ఈ 15,000, పిల్లల్ని లోపలికి తీసుకో, వర్షం చాలా దారుణంగా పడుతుంది. చిచ్చుకాకి డబ్బులు తీసుకుంటూ సంతోషంగా, ఇప్పుడు వచ్చారు దారికి, రండి రండి నా లగ్జరీ వర్షపు పడవలోకి స్వాగతం, మీ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీకిక ఎలాంటి భయమో లేదు, రండి ఎవరికి ఏ రూమ్ లో కావాలో ఎంచుకోండి. అందరూ పడవ లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి. లోపల చాలా విశాలంగా, చల్లటి గాలి లేకుండా వెచ్చగా ఉంటుంది. అందమైన బెడ్రూమ్లు, పెద్ద టీవీలు ఉన్న హాల్ ఉంటాయి. పక్షులన్నీ తడిసిన బట్టలు మార్చుకొని హాయిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాయి. వావ్ పన్నుక, ఈ పడవ ఎంత బాగుందో, అసలు వర్షం పడుతున్నట్లే లేదు ఇక్కడ, నాకైతే చాలా నచ్చేసింది, మనం రోజంతా ఈ హాల్లో ఆడుకోవచ్చు తెలుసా. అవును బుజ్జే, ఇదొక పెద్ద మహల్ లాగా ఉంది, చిచ్చు ఆంటీ ఐడియా సూపర్ గా ఉంది, ఇక నాకే భయమూ లేదు. నేను చెప్పలేదా బుజ్జి, మా అమ్మ ఐడియాలు మామూలుగా ఉండవు, మనం అందరం కలిసి ఈ 4 రోజుల పాటు భలే ఎంజాయ్ చేద్దాం, రండి వీడియో గేమ్స్ ఆడుకుందాం. అలా పిల్లలందరూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఆకలితో ఉన్న పక్షులకు భోజనం సమయం అవుతుంది. చిచ్చుకాకి సిటీ నుండి స్పెషల్ గా రప్పించిన వంట వాళ్ళు గుమగుమలాడే అద్భుతమైన వంటలు చేసి తెస్తారు. పెద్ద డైనింగ్ టేబుల్ మీద హాట్ గా చికెన్ సూప్, మటన్ బిర్యానీ, చేపల పులుసు పెడతారు. రండి అతిథులారా, మీకు చలి వేస్తుంది కదా, ఈ వేడి వేడి సూప్ తాగండి, మీరు 15,000 కట్టారు కాబట్టి మీకు రోజు ఇలాంటి 5 స్టార్ భోజనం నా పడవలో రెడీగా ఉంటుంది, లాగించేయండి. తుని పిచ్చుక సూప్ తాగుతూ, ఆహా ఎంత అద్భుతంగా ఉందో చిచ్చు, ఈ చలికి వేడి వేడి సూప్ గొంతులోకి వెళ్తుంటే ప్రాణం లేచొస్తుంది, నీ ఐడియాకి నిజంగానే ఒక దండం పెట్టాలి. చోటు చిలుక బిర్యానీ తింటూ, అవును చిచ్చు, మేము నీ మీద కోపడ్డాం కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల మా ప్రాణాలు దక్కాయి, 15,000 ఎక్కువ అనిపించినా ఇప్పుడు ఆ డబ్బుకు మించిన సుఖం, రక్షణ మాకు ఇక్కడ దొరుకుతున్నాయి, చాలా థాంక్స్ చిచ్చు. నిజమే చిచ్చు, మనమందరం ఇలా కలిసి ఒకే పడవలో 4 రోజుల పాటు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ వర్షం బయట ఎంత భయపెడుతున్నా ఈ లోపల మాత్రం మనమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. చిచ్చుకాకి గర్వంగా, ఏమనుకున్నారు మరి, ఈ చిచ్చుకాకి అంటే మనకి డబ్బులు కూడా ముఖ్యం, అలాగే ప్రాణాలు కూడా ముఖ్యం, 2 కవర్ అయ్యేలా ఒకే ప్లాన్ వేశాను, అందరం హ్యాపీ, నా జోబు కూడా హ్యాపీ. అలా ఆ పక్షుల గ్రామమంతా చిచ్చుకాకి తెచ్చిన ఆ పెద్ద పడవలో వర్షాకాలం పూర్తయ్యే వరకు హాయిగా ఉంటారు. బయట కుండపోత వర్షం పడుతున్నా, వరదలు చెరువు నిండా పొంగి పొర్లుతున్నా ఆ పడవ సురక్షితంగా నీళ్ల మీద తేలుతూనే ఉంటుంది.
పిల్లలు రోజంతా ఆటలాడుకుంటూ పెద్దవాళ్లు కబుర్లు చెప్పుకుంటూ రోజుకో రకం రుచికరమైన వంటలు తింటూ ఆ నెల రోజుల కాలాన్ని ఒక పండగలాగా జరుపుకుంటారు. చిచ్చుకాకి తన తెలివితో అందరి ప్రాణాలను కాపాడడమే కాకుండా తన వ్యాపారంతో మంచి లాభాలను కూడా పొందుతుంది. ఆ వర్షం వారికి ఎన్నడూ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.